అలాగే సెక్షన్ బిలో మడ్డీ వాటర్ ఈజ్ బెస్ట్ క్లియర్డ్ బై లీవింగ్ ఇట్ ఎలోన్. సో ఇది దేనికి సంబంధించింది అంటే మనం డే టు డే ఈ హడావిడి లైఫ్లో మనం ఎలా లైఫ్ని లీడ్ చేస్తున్నాం అంటే చాలాసార్లు చాలా కన్ఫ్యూజన్ తోటి, మైండ్ఫుల్ ఎజిటేషన్ తోటి, టర్మాయిల్స్ తోటి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాం. ఒక్క క్షణం ఆలోచించి ప్రశాంతంగా ఏంటిది అని వదిలేయం. అంటే ఇక్కడ మనం లైఫ్ని లీడ్ చేసే విధానాన్ని బట్టి, అంటే లైఫ్ ఎలా లీడ్ చేయాలి అనే దానికి కనెక్టెడ్గా మనకి ఈ కోట్ ఇచ్చారు. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ మనం ఏం టెస్ట్ చేస్తున్నారు, నీకు విజ్డమ్ అంటే స్టిల్గా ఉండడం, అంటే ఏది వచ్చినా సరే ఇది వచ్చిందా అని ఇట్లా కామ్గా ఉండి చూడమంటాడు. ఈవెన్ బుద్ధుడు కూడా అలాగే చెప్తాడు. సో ఇక్కడ ఏంటంటే మనం మైండ్ఫుల్నెస్ తోటి లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, ఏదైనా వచ్చినప్పుడు కూడా హడావిడి చెందకుండా కామ్నెస్ తోటి యాక్సెప్ట్ చేస్తే అది కొంతసేపటి తర్వాత క్లారిటీ ఇస్తుంది. సో దీనికి కనెక్టెడ్గా మనకి 2020లో ఆల్రెడీ ఇలాంటి మైండ్ఫుల్నెస్ను సంబంధించిందే మైండ్ఫుల్ మేనిఫెస్టో ఈజ్ క్యాటలిస్ట్ టు ట్రాంకిల్ సెల్ఫ్ అని చెప్పేసి అంతకుముందు మనకి ఇచ్చారు క్వశ్చన్. సో యూపీఎస్సీ ఈజ్ ఆస్కింగ్, నువ్వు ఎలా లైఫ్ని లీడ్ చేయబోతున్నావు, మైండ్ఫుల్నెస్ తోటి వెళ్తావా లేకపోతే గందరగోళం లైఫ్ తోటి వెళ్తున్నావా? నీకు ఇది తెలిస్తే రేపు ఈవెన్ పబ్లిక్ సర్వెంట్ అయ్యాక కూడా చాలా సిచ్యువేషన్స్ వస్తాయి, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వస్తాయి, బట్ నువ్వెలా లీడ్ చేయబోతున్నావు అనేది కూడా దీని ద్వారా మీకు అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఇయర్స్ టీచ్ మచ్ విచ్ ద డేస్ నెవర్ నో. సో ఇది మన జీవితం యొక్క అనుభవానికి సంబంధించింది. అంటే విత్ టైం మన అనుభవం పెరుగుతూ వెళ్తుంది. ఒక్క రోజులో నేర్చుకునేది కాదు ఈ జీవితం. అంటే రోజులు గడిచేదానికంటే సంవత్సరాలు, అంటే మనం ఒక ఏజ్ చైల్డ్హుడ్ నుంచి టీనేజ్కి వెళ్తాం, టీనేజ్ నుంచి అడల్ట్కి వెళ్తాం, అడల్ట్కి వెళ్ళాక ఒక ఓల్డ్ ఏజ్, అంటే ఇలా ఇయర్స్ పెరిగే కొద్దీ మన అనుభవం కూడా పెరుగుతూ ఉంటుంది. అది ఏదైనా సరే, అది ఒక కార్పొరేట్లో కానీ, ఒక బిజినెస్లో కానీ, ఒక గవర్నమెంటే కానీ, దేనికైనా సరే మనం తీసుకుంటే ఇక్కడ మనిషి ఎక్స్పీరియన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి కోట్ అన్నమాట ఇది. ఓకే, సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇట్ ఈస్ బెస్ట్ టు సీ లైఫ్ యాజ్ ఏ జర్నీ నాట్ యాజ్ ఏ డెస్టినేషన్. ఇదైతే ఎగ్జాక్ట్లీ అంతకు ముందు వచ్చిన క్వశ్చనేనండి. 2020లోనే ఒక క్వశ్చన్ వచ్చింది, లైఫ్ ఈజ్ ఏ లాంగ్ జర్నీ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ బీయింగ్ హ్యూమానే. సో మనకి హాఫ్ కట్ చేసి ఇచ్చారు, లైఫ్ ఈజ్ ఏ జర్నీ, ఇట్స్ నాట్ ఏ డెస్టినేషన్ అని చెప్పేసి. సో మనకి జీవితం గురించినటువంటి క్వశ్చన్స్ అడగడం యూపీఎస్సీకి అది ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది. సో ఆ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఈ క్వశ్చన్ రాయడం పెద్ద కష్టమేం కాదు, అంతే కదా. లైఫ్ అనేది ఒక జర్నీ లాంటిది, అదేదో ఎండ్ మనం చేరుకుంటామని కాదు. బట్ ఆ జర్నీలో మనం ఏం చేస్తాము, మనము ఆల్రెడీ ఆ క్వశ్చన్ రాసిన వాళ్ళు దీన్ని అలా కూడా కనెక్ట్ చేసి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఏంటంటే మనం ఈ జర్నీలో ఒక మంచి మానవత్వం ఉన్న మనిషిగా ఎదుగుతున్నామా లేదా అనేదే ఈ జర్నీతో మనం తెలుసుకోవాల్సింది అన్నట్టుగా మనం ఈ ఎస్సేని రాయాల్సి వస్తుంది. సో ఆ ఓల్డ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసి ఉంటే కనుక ఇది రాయడం పెద్ద కష్టమేమీ కాదు. అలాగే ద లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి కంటెంట్మెంట్ ఈజ్ న్యాచురల్ వెల్త్, లగ్జరీ ఈజ్ ఆర్టిఫిషియల్ పావర్టీ. సో ఏదైనా సరే జీవితంలో సంతృప్తి అనేది ఉండాలండి. ఎన్ని కోట్లు సంపాదించినా కూడా సంతృప్తి లేనివాడు ఎప్పటికీ కూడా బెకారియే అంటారు. సో అలా అంటే లైఫ్ యొక్క అల్టిమేట్ ఏంటి అన్నప్పుడు మనం చేసే ప్రతి పనిలో ఒక సాటిస్ఫాక్షన్ చూసుకోగలిగినప్పుడు మనకి ఆ లైఫ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఒక రకంగా అంతకుముందు కూడా మనకి 2021లో ఒక క్వశ్చన్ వచ్చిందండి, ఫిలాసఫీ ఆఫ్ వాంట్లెస్నెస్ ఈజ్ యూటోపియన్ వైల్ మెటీరియలిజం ఈజ్ ఏ కిమెరా. అంటే ఏమంటున్నారంటే అసలు ఏమీ కోరికలు లేకపోవడం అనేది ఒక యూటోపియన్, అంటే నాట్ అచీవబుల్. అలాగే మెటీరియలిజం అనేది ఒక మాయ లాంటిది. సో ఆ క్వశ్చన్కి ఇది ఎలా కనెక్ట్ అవుతుందంటే ఇక్కడ లగ్జరీ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ పావర్టీ అన్నారు, అక్కడ మెటీరియలిజం అనేది ఒక మాయ అన్నారు, అంతే కదండి. ఇక్కడ పావర్టీ అన్న అక్కడ మాయ, అంటే ఆ మాయలో పడిపోయి మనిషి తన జీవితాన్ని అనుభవించడమే మర్చిపోతున్నాడు అనే యాంగిల్లో ఇచ్చారన్నమాట. సో ప్రతిదీ కూడా మనం ప్రతి చేసే చిన్న చిన్న పనిలో కూడా ఆ కంటెంట్మెంట్, ఆ సాటిస్ఫాక్షన్ చూసుకోగలిగినప్పుడు ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఉంటాము. సో ఈ కాలంలో మనం ఎలా వెళ్తున్నాం, లైఫ్ని మెటీరియలిస్టిక్ లైఫ్ వెనకాల పరిగెడుతూ అసలు జీవితాన్ని ఆస్వాదించడమే మర్చిపోతున్నామా?
ఏది మనకి అల్టిమేట్ లైఫ్, మనం చేసే చిన్న మంచి పని కానీ దాంట్లో మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మనం మన కోసం చేసుకునే లైఫ్లో కూడా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇలాంటి మిస్ అయినప్పుడు లైఫ్లో ఎప్పుడు కూడా పస అనేది ఉండదు. సో నీకు ఎంత ఉన్నా కూడా నువ్వు ఆ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు నువ్వు పేదవాడివే అన్న ఒక కంటెక్స్ట్లో మనకి ఈ కోట్ ఇచ్చారు. సో ఏదేమైతే యూపీఎస్సీ ఇచ్చినటువంటి పేపర్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక పర్సన్కి అంటే ఒక పబ్లిక్ సర్వెంట్గా రాబోయే వ్యక్తికి తనకు జీవితం పట్ల ఒక కంప్లీట్ అవగాహన ఉంటే అసలు లైఫ్లో ఏది అల్టిమేట్, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, సో దాన్ని బట్టి రేపు తను పవర్ఫుల్ పొజిషన్లోకి వచ్చినప్పుడు తను ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎలాంటి బ్రైబ్స్కి ఫేవర్స్కి లొంగకుండా మనస వాచ కర్మన తన డ్యూటీని చేస్తూ అటు దేశ ప్రగతికి తన ప్రగతికి ఒక భావి తరాలకి ఒక రోల్ మోడల్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇస్తున్నారని అనిపిస్తుంది. బహుశా అలాంటి వాళ్ళే మనకి పబ్లిక్ సర్వెంట్స్గా వస్తే వాళ్ళు బ్రతికున్నంత కాలమే కాదు తర్వాత కూడా వాళ్ళు దేశానికి గొప్ప సేవకులుగా ఉండిపోతారని.